వేదము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుపుచున్నది. తల్లి సత్యం జ్ఞానం ఆనంద స్వరూపిణి. శివభావం గాని శక్తిభావం గాని హెచ్చుతగ్గులు లేకుండా ఉండుట సామరస్యము. వేదము కూడా శివశక్తులు సమప్రధానములు, సమాన సత్వములు సమానమైనవని తెలుపుచున్నది. అమ్మ సామరస్య పరాయణ. కపర్ధి అనగా జటాధారుడైన శివుడు, ఆయన భార్య కావున అమ్మ కపర్ధిని. కపర్ధము అనగా గవ్వ అను అర్థము కలదు. శంకరుడు ఒకప్పుడు మైలారవతారమును ధరించెను. అప్పుడు అతని భార్య పేరు మహాలస. ఆమె గవ్వల దండతో అలంకరింపబడినది. అందువలన అమ్మ కపర్ధిని. చతుషష్ఠి కళలు అనగా 64 కళలను మాలగా ధరించిన తల్లి. కళ అనగా లావణ్యము, మా అనగా శోభ, వాటిని లా ధరించినది. కామము అనగా కోరిక, భక్తుల కోరికలను నెరవేర్చునది. కామధేను స్వరూపురాలు, కామరూపిణి, కోరిన రూపమును ధరించగల తల్లి. సృష్టిలోని సమస్తము ఆ తల్లి రూపములే. కళలకు నిధి వంటి తల్లి. కళానిధి అనగా చంద్రుడు, కావున చంద్రస్వరూపురాలు. బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మయే 16వ కళ అని కలదు. ఆత్మ సూక్ష్మ శరీరముతో కూడి ఉన్నంతసేపు జీవుడు అని పిలవబడును. అట్టి జీవులకు నిధి వంటిది అమ్మ. కావ్య కళా స్వరూపురాలు. కావ్యములు శబ్దస్వరూపములు. అందువలన కావ్యకళ దేవి స్వరూపమే. కావ్యములను రచించు కళ కావ్యకళ. అట్టి సామర్థ్యము అమ్మను ధ్యానించుటచే కలుగును. రసములు 9. తదుపరి భక్తిని కూడా రసమనిరి. అందువలన రసములు 10. వానిని తెలుసుకొను తల్లి. తీపి, ఉప్పు, పులుపు, కారము, వగరు, చేదు అనునవి షడ్రుచులు. వాటిని గ్రహించునది నాలుక. అందువలన నాలుకకు రసజ్ఞ అని పేరు. అమ్మ జిహ్వా స్వరూపురాలు. రసమనగా బ్రహ్మామృత రసము. దానికి నిధి వంటిది తల్లి. పరమాత్మ రసస్వరూపుడని కలదు. సప్తధాతువులలో రసము మొదటిది. అదే రేతస్సుగా మారును. 36 తత్వములు శరీరముగా కలది కావున పుష్ట. సకల వస్తువులు త్రిగుణాత్మకములు కావున దేవి త్రిగుణములచే పోషింపబడినది. పురాతన అన్నిటికంటే ముందున్నది కావున పురాతనమైనది. పూజ్య అందరి చేత పూజింపదగిన తల్లి, పూజ్యురాలు. పుష్కరమనగా తామర పువ్వు, తీర్థము. అమ్మ పుష్కరమను తీర్థస్వరూపిణి. తామర పువ్వులందుండు తల్లి. పుష్కర కాలములందు నదులను పవిత్రీకరించు తల్లి. తామర పువ్వుల వంటి కన్నులు కల తల్లి. సూర్యుడు విశాఖ నక్షత్రమందుండగా చంద్రుడు కృత్తికా నక్షత్రమందున్నచో దానికి పుష్కర యోగమని పేరు. ఈ యోగమునందు వేడుక గలది తల్లి. పరబ్రహ్మము ప్రకాశస్వరూపము అనగా జ్యోతిస్స స్వరూపము. సూర్యుడు, నక్షత్రములు మొదలగునవి ప్రకాశించుటకు కారణమైనది పరంజ్యోతియే. ధామ పదమునకు స్థానము, కాంతి అను అర్థములు కలవు. మోక్షమును పొందినవారు పరంధామమును చేరుదురు. మిక్కిలి ప్రకాశ స్వరూపుడు కావున శివుడు పరంధాముడు, అమ్మ పరంధామ. పరమాణు స్వరూపురాలు తల్లి. అణువు కంటే అనువైనది అని వేదము వర్ణించినది. పరాత్పరుని కంటే పరశ్రేష్ఠురాలు, త్రిమూర్తుల కంటే శ్రేష్ఠురాలు అమ్మ. క్రింది ఎడమ చేతి యందు పాశము కల తల్లి. రాగస్వరూప పాషాఢ్య అన్న నామం మొదటే చెప్పబడినది. పాశము బంధన సాధనము. రాగము మనసులను బంధించి సంసార బంధ కారణమగును. పా అనగా త్రాగుట, అస అనగా తినుట. త్రాగుట తినుట తప్ప ఇతర మెరుగనిది అజ్ఞానము. ఇది పశు స్వభావము. దీనిని తొలగించునది తల్లి. పరమంత్రమనగా శ్రేష్టమైన పంచాదశి మంత్రము. దానికి మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్తి, అగ్ని, సూర్యుడు, నంది, స్కందుడు, శివుడు, పరశురాముడు మంత్ర ప్రవర్తకులైరి. అందుచే మంత్రము 12 భేదములను పొందినది. కావున తల్లి పరమంత్ర విభేదిని అయినది. అనగా ఆ భేదములు పొందుటకు తల్లే కారణము. రూపము గల వస్తువులన్నీయు మూర్ధములు. భూమి, నీరు, అగ్ని జడచేతనములు. మనకు కనిపించుచున్నవన్నీయు మూర్ధములు. ఇవి దేవీ స్వరూపములే. వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, ఆత్మ మొదలైనవన్నీ అమూర్ధములు. అవి కూడా దేవీ స్వరూపములే.
భక్తి మాత్రమే ప్రధానము. అస్థిరమైన ఉపచారములు చేసినను తల్లి తృప్తిపడును. పుష్పము, ఫలము, తోయము వీనిలో ఏది భక్తితో సమర్పించినను అమ్మ తృప్తి నొందును. మునుల మనసుల నడి మానస సరోవరములందు విహరించు ఆడుహంస తల్లి అనగా మునులందరూ అమ్మను తమ మనసులో నిలుపుకొని ధ్యానించుచుందురని భావము. సోహం అనునది హంస మంత్రము. మునులు అద్వైత జ్ఞానముతో దీనిని మననం చేయుదురు. హంస మంత్ర స్వరూపిణి అమ్మ. సత్యమనగా బ్రహ్మము. సత్యమే ఇష్టమైన వ్రతముగా కల తల్లి అనగా బ్రహ్మమునకు ఆమెకు అభేదము. సత్యమునే పలుకు వ్రతము కలవారిని అనుగ్రహించు తల్లి. సత్యవ్రతుడను బ్రాహ్మణుని అనుగ్రహించిన సత్యవ్రత. త్రికాల బాధితమైన భగవత్తత్వము సత్యము అనగా ఆది మధ్యాంతములు లేని సత్యరూప తల్లి. ఆమె సత్యమును రక్షించుచుండును. అంతర్యామి అనగా అన్ని ప్రాణుల శరీరములో గల ఆత్మ. అమ్మ సర్వాంతర్యామి అనగా అన్ని జీవులలో ఆత్మరూపముననున్నది. భేదమునందు పాంచభౌతికమైన జగత్తును సృష్టించి దాని యందు ప్రవేశించి పరమాత్మ మూర్తముగాను అమూర్తముగాను అయ్యను అని కలదు. పాతివ్రత్యము గల తల్లి. దక్ష ప్రజాపతి కూతురు, పరమేశ్వరుని భార్య సతీదేవి. సతీ అనగా ఎల్లప్పుడూ ఉండునది. సతీదేవి దక్షయజ్ఞ సమయములో యోగాగ్నిలో దగ్ధమై హిమవంతుని కూతురు పార్వతిగా జన్మించినది. సత్ అనగా పరబ్రహ్మమైన పరమేశ్వరుడు. సత్కి స్త్రీలింగము సతి అనగా సత్ ఉన్న చోట సతి ఉండును. బ్రహ్మము యొక్క స్త్రీ రూపము బ్రహ్మాని, సరస్వతి స్వరూపురాలు. భేదము లేనిది సత్వస్వరూపము. త్రికాల బాధమైనది, వాక్కులకు అతీతమైనది, మనస్సుకు గోచరించనిది, జ్ఞానము చేతనే తెలియదగినది అయిన ప్రజ్ఞాన గణరూపిణి బ్రహ్మ. ఇది దేవీ స్వరూపం. ప్రపంచములన్నిటికీ తల్లి. జనయతీతి జనని అనగా సంతానమును కనునది. సర్వ ప్రపంచమునకు జనని అమ్మే. అనేక రూపములు కలది. అమ్మ నిరాకార, నిర్గుణ, నిరంజన స్వరూపిణి. కానీ రాక్షస వధ చేయుటకు అనేక రూపములను ధరించినది. దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, చరములు, స్థిరములు అన్నీ అమ్మ రూపములు. బుధాచ్చిత జ్ఞానులచే పూజింపబడు తల్లి. ప్రసవిత్రి సమస్తమును పుట్టించు తల్లి. పంచభూతాత్మకమైన ప్రపంచమును ప్రాణులను కలిగించిన తల్లి. మిక్కిలి కోపము గల తల్లి. మిక్కిలి ప్రతాపము కల తల్లి. దుష్టులకు భక్తిచే పొందసఖ్యము కాని తల్లి. సౌమ్యరూపిణియగు తల్లిని సాత్వికులైన భక్తులు పూజింతురు. రౌద్రరూపిణి అయిన తల్లిని తామసులైన భక్తులు పూజింతురు. శివపురాణమునందు దేవి రుద్రుని ఆజ్ఞాస్వరూపురాలు. ఆమెచే అందరికీ ముక్తి కలుగును అని కలదు. సర్వ జగత్తులకు ఆధారమైన తల్లి. ప్రజ్ఞాస్వరూపురాలగు తల్లి సకల వస్తువుల ఉనికికి ఆధారభూతురాలు. శివుని అష్టమూర్తులకు పురుషతత్వములని పేరు. వానిలో జలమందుంచిన పార్వతీ ఆత్మకు ప్రతిష్ఠ అని పేరు. అందరికీ తెలియచున్న ఆకారము కలది. శ్రీచక్ర ప్రథమ వర్ణమునందున్న యోగినులకు ప్రకటలు అని పేరు. వారి స్వరూపురాలు తల్లి.